ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన సినిమా ప్రయాణం, రాజకీయ జీవితంపై స్పష్టత ఇచ్చారు. జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నేను సినిమాలు సంపాదించుకోవడానికి చేయడం లేదు, ప్రజాసేవకే చేస్తున్నాను. సినిమా లేకపోతే జనసేన పార్టీ ఎప్పుడో నిర్వీర్యం అయిపోయి ఉండేది. సినిమాలు చేయడం వల్లే పార్టీ నిలబడుతోంది. కాబట్టి సినిమాల గురించి మాట్లాడేవారు వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి అన్నారు. జనసేన పార్టీ ప్రజల కోసం నిరంతరం పోరాడటానికే పుట్టింది. మా పార్టీని బలహీనపరచాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ అవి అసాధ్యం. పార్టీని నిలబెట్టేందుకు మేము కృషి చేస్తున్నాం. అలాంటప్పుడు నేను సినిమాలు చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఇలా చెప్పారు, పార్టీని నిలబెట్టడమే ప్రాధాన్యం. పార్టీ నిధుల కోసం, కార్యకర్తల కోసం నేను సినిమాలు చేస్తే అది తప్పు కాదు. జనసేన బలంగా నిలబెట్టడమే నా లక్ష్యం అని పవన్ కళ్యాణ్ మరోసారి హైలైట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన సినిమాలు, రాజకీయాలు రెండింటినీ సమాంతరంగా నడిపించడంపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. మొత్తానికి సినిమాలు పార్టీ బలానికి ఒక ఆయుధమని, పార్టీని నిలబెట్టుకోవడానికి అవి అవసరమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జన సైనికుల్లో కొత్త ఉత్సాహం నింపింది.